హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. చాలా రోజులైంది కదా! మా ఆస్ట్రేలియన్ బర్డ్స్ ఎకో, మైలో గురించి మీకు వీడియో షేర్ చేసి. సండే వర్షం పడింది కదండీ! ఆ రోజు మేము మా ఫీమేల్ బర్డ్ ఎకోని, మేల్ బర్డ్ మైలోని హాల్‌లో తలుపులు తీసేసి రూమ్‌లో వదిలేసాము. అవి ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దామని చెప్పి అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. అలాగా హాఫ్ అన్ అవర్ వరకు అబ్జర్వ్ చేసాము. అవి ఒక దగ్గరే కాన్స్టెంట్‌గా కూర్చుని పోవడం, లేకపోతే ఆ రూమ్‌లోని అలా అటు ఇటు తిరగడం, సౌండ్స్ చేయడమే చేస్తున్నాయి కానీ బయటికి వెళ్ళలేదు. అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. పర్వాలేదైతే మనకి అలవాటు పడుతున్నాయి అని అనుకున్నాం అనమాట. అలా కేజ్‌లో ఉండిపోతే కూడా వాటి లైఫ్ ఏంటి, జీవన శైలి ఏంటి అనేది వాటికి తెలియకుండా పోతది కదండీ! రూమ్స్‌లో వదిలేసినా కూడా అవి క్లోజ్డ్‌గా వచ్చేవి కాదు. ఆ విషయాలన్నీ కూడా లాస్ట్ వీడియోస్‌లో షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. అలా కేజ్‌లోనే ఉంచి పెంచుకోవడం అనేది చాలా బాధగా అనిపిస్తదండి. మన పెంపకంలో వీలైతే మాట్లాడటం, మన ఇంట్లో కలివిడిగా తిరుగుతూ ఉంటే బావుంటుంది కదండీ! అవి కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్. అవి మనతో కలిసిపోవాలనే ఫీల్ ఉంటది కదా! మేము అలా అనుకుని పెంచుకోవడానికి తెచ్చుకున్నాము. కేజ్‌లో పెట్టి బంధించి పెంచుకోవాలి అనే ఉద్దేశం మాకు లేదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఇలా బాల్కనీలోకి తీసుకొచ్చారు ఎగిరిపోవా అని చెప్పి. అయితే మేము ప్రిపేర్ అయిపోయామండి. ఒకవేళ ఎగిరిపోయినా గానీ పర్వాలేదు. వాటి ఫ్రీడమ్ వాటికి ఇచ్చినట్టు అవుతుంది. బయటికి వెళ్ళాక బతకగలవా లేవా అనేది ఆ దేవుడే కాపాడాలి అని ఇంకా కోరుకున్నాము. ఎందుకంటే ఇలాగ కేజీలోనే ఉంచేయటం వల్ల అవి మనతో చెప్పుకోలేవు గానీ అవి కూడా ఇంటర్నల్‌గా బాధపడతాయి కదా! అసలు వాటి లైఫ్ ఏంటో వాటికి తెలియనే తెలీదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అవి కేజ్‌లోనే ఉన్నాయి. సో, మా ఇంటికొచ్చాక కూడా అవి కేజ్‌లోనే ఉండిపోవడం మాకిష్టం లేదన్నమాట. సో, మేమెందుకు తెచ్చుకున్నాం వాటికి తెలీదు. వాటి లైఫ్ ఏంటో వాటికి తెలీదు. ఈ కన్‌ఫ్యూషన్‌లో వాటి బతుకు ఏంటి అనేది వాటికి తెలియనప్పుడు ఇలా పెంచుకోవడం చాలా బాధగా అనిపిస్తది. మాకైతే చాలా చాలా బాధగా అనిపిచ్చేది. సండే వర్షం పడింది. వాతావరణం చల్లగా ఉంది. తర్వాత కొంచెం చినుకుల్లా పడుతున్నప్పుడు బయటికి తీసుకొచ్చామనమాట వాటిని. ఫస్ట్ ఫీమేల్ బర్డ్ ఎకోని తీసుకొచ్చామనమాట. మైలోని రమ్మంటే రాలేదు. సరే అని చెప్పేసి కొని బాల్కనీలో పెట్టాము. పెడితే అస్సలు ఎగరలేదనమాట. ఎగరకుండా అబ్జర్వ్ చేస్తా ఉన్నింది. మీరు వీడియోలో చూసారు కదా! మామిడి చెట్టు కొమ్మల వరకు తీసుకెళ్ళినా కూడాను కొమ్మ ఎక్కలేదు. మామిడాకుల పైన ఉన్న వాటరు టచ్ అయితే కూడాను అబ్జర్వ్ చేస్తా కూర్చుంది. అప్పటికే గంట సేపు బయటున్నాము. ఇంకెందుకులే అని చెప్పి హాల్‌లో వచ్చి కూర్చున్నాము. తలుపులు తీసే కూర్చున్నాము. అయినా గానీ ఎగిరిపోకుండా చూడండి ఎంత బుద్ధిగా ఉందో. మైలో అయితే రాలేదు. ఫస్ట్ టైము మేము ఇంత క్లోజ్‌గా వాటితో టైమ్ స్పెండ్ చేసాము. అవి కూడా భయపడకుండా మాతో టైమ్ స్పెండ్ చేశాయి. అయితే రోజు ఇలాగే బయట పెడదాం కాసేపు అంటే మా హస్బెండ్ ఏమంటున్నారో వినండి. నాన్న ఈరోజే ఫస్ట్ డే కదా, అవి నేచర్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. రేపు ఇలా బయట పెట్టంగానే తుర్రుమని ఎగిరిపోతాయి చూడు. అయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి ఏం జరిగింది అనేది. వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోకండి.